మీకు తెలియకుండా మీ పిల్లలకి మీరే విషయం పెడుతున్నారు. ఎస్, నేను చెప్తున్నా నిజమే. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీరు బయట దొరికే ఫుడ్ గురించి, మీ పిల్లలకు మీరు పెడుతున్న ఫుడ్ గురించి ఖచ్చితంగా మీరు వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఎండ్ వరకు చూడండి. హాయ్, హలో అందరికీ నమస్తే. నేను మీ 90s అశోక్. ఈరోజు సండే కాబట్టి ఎడ్యుకేషనల్ వీడియో తీసుకొచ్చా. ఈమె పేరు డాక్టర్ శివరంజని. ఈమె కాదు, చాలా మంది డాక్టర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న డ్రింక్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేయాలని చెప్పి ఆమె కోర్టులో కేసేసి చాలా ఇయర్స్ పోరాడిన తర్వాత హైకోర్టు తీర్పిచ్చిందనమాట. ఎస్, బ్యాన్ చేద్దామని చెప్పి. కానీ మళ్ళీ కొన్ని రోజులకి ఆ కంపెనీ వాళ్ళు మా దగ్గర 180 కోట్ల విలువ చేసే ప్రోడక్ట్ ఇంకా అలాగే ఉండిపోయింది, అది సేల్ చేసుకునేంత వరకు ఈ బ్యాన్ని అన్బ్యాన్ చేయండి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగగానే ఓకే అని చెప్పేసింది హైకోర్టు. సో ఇప్పుడు ఆ మిగిలిపోయిన ప్యాకెట్స్లో ఒక్కొక్కటి 45 రూపాయలు. ఎన్ని 45లు కలిస్తే 180 కోట్లు అవుతుందో తెలుసా? 4 కోట్ల ప్యాకెట్స్. అంటే 4 కోట్ల మంది పిల్లల ఆరోగ్యం కన్నా ఒక కార్పొరేట్ సంస్థకి లాభం గురించి ఆలోచించింది కోర్టు కూడా, న్యాయం కూడా. సో ఇప్పుడు ఆ మిగిలిపోయిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎవరు కొనేది అంటే మన ఇండియాలో ఉన్న చిన్నపిల్లల కోసం మనమే కొంటాం అనమాట, మోషన్స్ అయినప్పుడు వాళ్ళ కోసం. కానీ కామెడీ ఏంటంటే ఆ ప్యాకెట్ మీదే కరెక్ట్గా రాసి ఉంటుంది, డయేరియా ఉన్నప్పుడు, మోషన్స్ ఉన్నప్పుడు ఇది తాగకూడదు, ఇది ORS కాదు అని చెప్పి. మరి ఎలా మోషన్స్ అప్పుడు, డిహైడ్రేషన్ అప్పుడు ఖచ్చితంగా ORS తాగాలి కదా అంటే ఎస్ తాగాలి. మనము WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి అప్రూవ్ అయింది అని చెప్పి దాని మీద ఉంటుంది, అది చూడాలి. సరే, అది వదిలేద్దాం. మీరు మీ పిల్లలకి జెమ్స్ తినిపిస్తారా? ఖచ్చితంగా చాలా మంది పేరెంట్స్ తినిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మనకు అన్ని కలర్ఫుల్గా ఉండాలి, కలర్స్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అనే ఒకే యాంగిల్లో మనం ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం జెమ్సే తీసుకుందాం. దాంట్లో ఒక్కొక్క కలరు ఎన్ని కలర్స్ ఉంటాయి అనేది మనం చూస్తే ఆ ప్యాకెట్ మీదే మెన్షన్ చేశారనమాట. 8 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. వైట్ కలర్ DNAని డ్యామేజ్ చేయగలదు, యూరోప్లో బ్యాన్. ఎల్లో కలర్ ఆస్మా అటాక్స్ అండ్ హైపర్ యాక్టివిటీ రావడానికి కారణం, నార్వే ఆస్ట్రియాలో బ్యాన్. బ్లూ కలర్ వల్ల అలర్జీస్ వస్తాయి, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రియాలో బ్యాన్. రెడ్ కలర్ ఆస్మా అండ్ హైపర్ యాక్టివిటీ, అమెరికాలో, నార్వేలో బ్యాన్. బ్లూ కలర్ నార్వేలో బ్యాన్. సన్సెట్ ఎల్లో నార్వేలో, USAలో బ్యాన్. చూసారా, ఇన్ని కంట్రీస్లో బ్యాన్ అయినవి మన కంట్రీలో మాత్రం దొరుకుతాయి. ఎందుకంటే హైకోర్టు అండ్ గవర్నమెంట్ ఎలాగో మన పిల్లల ఆరోగ్యాల గురించి, మన గురించి పట్టించుకోవు. ఫస్ట్ జెమ్సే చూద్దాం. అది మ్యానుఫ్యాక్చర్ అయ్యేది ఇక్కడే, కానీ ఆ కంపెనీ మాత్రం బ్రిటిష్ ఓన్ కంపెనీ అండ్ అమెరికా కూడా షేర్స్ ఉన్నాయి. తర్వాత ప్రతి అంగిట్లో దొరికేదే లేస్ చిప్స్, అది అమెరికా వాళ్ళది. ఒకవేళ మన ఇండియన్ పాపులేషన్ని, మన యంగర్ జనరేషన్స్ని, మన పిల్లల్ని వాళ్ళు చెడగొట్టాలనుకొని ఇదంతా ప్లాన్ చేసి మనందరికీ ఆ ఫుడ్ ప్రోడక్ట్స్, ఆ విషయాన్ని మనకి అంటగడుతున్నారని నాకు డౌట్ వస్తుంది. దానికి తోడు మనం కూడా మన పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడుతున్నాము. అసలు ఈ వీడియోకి ఇన్ని లైక్స్ ఎందుకు వచ్చాయి, ఇన్ని షేర్స్ ఎందుకు వచ్చాయి, ఈ వీడియోలో ఏమి ఇష్టపడుతున్నారో జనాలు నాకు అర్థం కావట్లేదు.